ఏమంటివి జాతి నెపమున సూత సుతర కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టింది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టింది. మట్టి కొండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యవు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించువేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధత్యందు శక్తిని, ఆ శక్తి చండాలంగనేందు పరాశరుని, ఆ పరాశరుడు పంచపడితైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవానంద్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాచితో ధర్మ నిర్మాణ చలుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమిందులకు. ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కాదు. ఇది రాదు. ఈ కురురాజ పరిషత్తులు పాల్గొనుటకు రాతరికమా అర్హతను నిర్ణయించున్నది. ఐరవ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యములకు ఇప్పుడే ఇతని మూర్ధాభిషిక్తుని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న చక్ర కిరీటమున వేగముగదెము. మామా గాంధార సార్వభౌమ సురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమున దెక్కింపము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీతో ఏమన్నందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ కుడియారములు సుస్వరముగా మ్రోగనిండు. వంది భాగతులారా, కర్ణ మహారాజును ప్రేమారములు గావింపుడు. పుణ్యాంగిరులారా, ఈ రాధాతులకు బాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాట సమలబ్ధ సహజ కవచ కష్ట వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చెలవేగా వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతధ సహస్రధ ఈ కులకలక మహాపైక్యమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను.